క్రైస్తవునికి క్రమము ఎంత ప్రాముఖ్యం అంటే మనం బైబిల్లో చూస్తాం. దానియేలు ఒక క్రమమైన వ్యక్తి. రోజుకు 3 సార్లు ప్రార్థన చేయవాడు. ఆ దేశంలో ఒక శాసనం పుట్టింది, రాజుకు తప్ప వేరొకరికి పూజించకూడదని. ఆ శాసనం పుట్టినప్పటికీ, ఆ శాసనం గురించి తెలిసినప్పటికీ క్రమము తప్పకుండా ప్రార్థన చేశాడు దానియేలు. ఆ ప్రార్థనే సింహాల బోన్లో నుంచి రక్షించింది. ఇదిగో క్రైస్తవుడా, నీవు ఒక క్రమమైన ఆరాధన కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క అద్భుత కార్యాలను చూస్తావు. నాకు అంటుంటారు, అయ్యగారు మీరు చాలా 11 గంటలకు ప్రారంభిస్తారు, 1 గంటలకు ముగిస్తారని చాలా మంది నాకు క్వశ్చన్ వేశారు. మనం ఒక క్రమం కలిగి ఉన్నప్పుడే దేవుని కార్యాలు చూస్తామన్న విషయాన్ని నేను తెలియపరుస్తాను. కాబట్టి సహోదరి సహోదరుడా, మనం అందరం కూడా ఒక క్రమము కలిగి ప్రభుత్వంలో ఉంటేనే ప్రభు యొక్క కార్యాలు చూస్తాం. అది శ్రమ అయినా, నిందైనా, అవమానమైనా ఒక క్రమం కలిగి ప్రార్థన చేద్దాం.